బాధ్యత మనకుంటే భవిష్యత్తు భావితరానికి బాగుంటుంది. భారతదేశ నేర న్యాయ వ్యవస్థ యొక్క పునాది కీలకమైన పత్రం 1860 నాటి ఇండియన్ పీనల్ కోడ్. బ్రిటిష్ వలసరాజ్యాల కాలంలో రూపొందించబడిన ఈ విస్తృతమైన కోడ్ 511 విభిన్న విభాగాలలో నేరాలను గుర్తించి శిక్షలను నిర్దేశిస్తుంది. హింసాత్మక నేరాల నుండి ఆర్థిక మోసాలు ఐక్సీ భారతదేశంలోని చట్టాన్ని అమలు చేసే సమగ్ర చిత్రాన్ని చిత్రీకరిస్తుంది. మనము దాని సూక్ష్మ నైపుణ్యాలను నావిగేట్ చేస్తున్నప్పుడు సామాజిక సామరస్యాన్ని కాపాడడంలో కోడ్ యొక్క సారాంశం స్పష్టంగా కనిపిస్తుంది. ఈ బలీయమైన న్యాయగ్రంథం యొక్క చిక్కులను మరియు భారతదేశం యొక్క న్యాయశాస్త్రంలో దాని ప్రధాన స్థానాన్ని మేము విప్పేటప్పుడు సునిశితంగా పరిశీలించండి. ఇప్పుడు మనం భారతీయ శిక్షాస్మృతిలోని నిర్దిష్ట విభాగాలలోని సెక్షన్ 12 ఓవర్వ్యూ చూద్దాం. భారతీయ శిక్షాస్మృతి 1860 ఐపీసీ 1860 లోని సెక్షన్ 12 కోడ్ యొక్క ప్రాథమిక అధ్యాయం యొక్క పునాదిని రూపొందించే నిర్వచన వివరణల శ్రేణిని కొనసాగిస్తుంది. ఈ నిర్వచనాలు సంక్షిప్తంగా ఉన్నప్పటికీ కోడ్ యొక్క తదుపరి నిబంధనల యొక్క స్థిరమైన వివరణ మరియు అనువర్తనాన్ని నిర్ధారించడానికి చాలా ముఖ్యమైనవి. ఐపీసీ సెక్షన్ 12 ఇలా పేర్కొంది: పబ్లిక్ అనే పదంలో పబ్లిక్ లేదా ఏ కమ్యూనిటీ అయినా ఉంటుంది. వివరణాత్మక వివరణ 1. పబ్లిక్ అనే పదం యొక్క సర్వవ్యాప్తి. చట్టపరమైన గ్రంథాలలో మరియు ముఖ్యంగా లో పబ్లిక్ అనే పదం తరచుగా ఎదుర్కొంటుంది. పబ్లిక్ ఆర్డర్, పబ్లిక్ శాంతి, ప్రజా మర్యాద లేదా మరే ఇతర డొమైన్కు వ్యతిరేకంగా జరిగే నేరాలను చర్చిస్తున్న పబ్లిక్ అంటే ఏమిటి అనే ఆలోచన అవసరం. కాబట్టి సెక్షన్ 12 ఈ ప్రాథమిక పదంపై స్పష్టత ఇవ్వడానికి ప్రయత్నిస్తుంది. 2. బియాండ్ ది కలెక్టివ్. పబ్లిక్ అనే పదం సాధారణంగా సాధారణ జనాభా లేదా ఒక స్థలం యొక్క సామూహిక పౌరుల ఆలోచనను రేకెత్తిస్తుంది. సెక్షన్ 12 ఈ అవగాహనను విస్తరిస్తుంది. పబ్లిక్ అనేది ప్రజల యొక్క ఏదైనా తరగతి లేదా ఏదైనా సంఘం ని కలిగి ఉందని పేర్కొనడం ద్వారా వృత్తి, జాతి, మతం లేదా మరేదైనా వర్గీకరణ ద్వారా వేరు చేయబడిన విస్తృత జనాభాలోని ఉపసమితులు కూడా ఈ పదం లోపల ఉండేలా ఐపీసీ నిర్ధారిస్తుంది. 3. నిర్దిష్ట నేరాలకు సంబంధించిన చిక్కులు. లో పబ్లిక్పై ప్రమేయం లేదా ప్రభావంపై ఆధారపడిన అనేక నేరాలు ఉన్నాయి. ఉదాహరణకు చట్టవిరుద్ధమైన సమావేశాలు, అల్లర్లు లేదా అల్లర్లు వంటి నేరాలు ప్రజాశాంతిని ప్రభావితం చేసే ఆలోచనపై అంచనా వేయబడతాయి. సెక్షన్ 12లో అందించబడిన నిర్వచనంతో ఒక నిర్దిష్ట నేరం ప్రధానంగా ఒక నిర్దిష్ట సంఘం లేదా విస్తృత ప్రజానికంలోని తరగతిని ప్రభావితం చేసినప్పటికీ అది ఇప్పటికీ అటువంటి నిబంధనల పరిధిలోకి వస్తుంది. 4. విస్తృత రక్షణకు భరోసా. సమ్మిళిత నిర్వచనాన్ని స్వీకరించడం ద్వారా సెక్షన్ 12 నిర్దిష్ట కమ్యూనిటీలు లేదా తరగతుల హక్కులు మరియు శ్రేయస్సు కూడా ఐపీసీ క్రింద రక్షించబడుతుందని నిర్ధారిస్తుంది. నేరాలు కొన్నిసార్లు విస్తృత ప్రజానికంలోని నిర్దిష్ట సమూహాలను లక్ష్యంగా చేసుకుంటాయనే వాస్తవాన్ని ఇది అంగీకరిస్తుంది మరియు అటువంటి చర్యలు మొత్తం జనాభాను ప్రభావితం చేయనందున బాధ్యత నుండి తప్పించుకోకూడదు. 5. సామాజిక వైవిధ్యాన్ని ప్రతిబింబించడం. భారతదేశం అపారమైన వైవిధ్యంతో కూడిన దేశం. ఈ వైవిధ్యం భాషా మరియు మతపరమైన భేదాల నుండి వివిధ వృత్తిపరమైన సంఘాలు మరియు సామాజిక తరగతుల వరకు అనేక విధాలుగా వ్యక్తమవుతుంది. సెక్షన్ 12 ఐపీసీ యొక్క నిబంధనలు ఈ వైవిధ్యానికి సున్నితంగా ఉన్నాయని నిర్ధారిస్తుంది మరియు ఈ విస్తారమైన సామాజిక వస్త్రాల్లోని ఏదైనా విభాగాన్ని లక్ష్యంగా చేసుకునే లేదా ఉత్పన్నమయ్యే నేరాలను పరిష్కరించగలదని నిర్ధారిస్తుంది. 6. మతపరమైన మరియు సెక్టారియన్ నేరాలతో ఖండన. విభిన్న దేశంలో మతపరమైన ఉద్రిక్తతలు లేదా మతపరమైన వివాదాలు కొన్నిసార్లు తలెత్తవచ్చు. సెక్షన్ 12 యొక్క నిర్వచనం అటువంటి వివాదాల నుండి బయటపడే నేరాలను నిర్ధారిస్తుంది. అవి ప్రాథమికంగా ప్రమేయం లేదా నిర్దిష్ట కమ్యూనిటీలను ప్రభావితం చేసినప్పటికీ విస్తృత ప్రజానికాన్ని ప్రభావితం చేసే అదే తీవ్రతతో పరిగణించబడతాయి.
7 మార్గదర్శక వివరణ మరియు అప్లికేషన్ ఐపీసీ యొక్క నిబంధనలను అన్వయించేటప్పుడు మరియు వర్తింపజేసేటప్పుడు చట్టపరమైన అభ్యాసకులు, చట్టాన్ని అమలు చేసే ఏజెన్సీలు మరియు న్యాయ వ్యవస్థ స్థిరంగా ఈ నిర్వచన విభాగాలను తిరిగి సూచిస్తాయి. పబ్లిక్ అనే పదంపై స్పష్టతను అందించడం ద్వారా కోడ్ యొక్క తదుపరి నిబంధనలు వివిధ సందర్భాలు మరియు సందర్భాలలో స్థిరంగా మరియు న్యాయంగా వర్తింపజేయడంలో సెక్షన్ 12 సహాయపడుతుంది. ముగింపు ఐపీసీ యొక్క సెక్షన్ 12 పబ్లిక్ అనే పదం యొక్క విశదీకరణలో సమాజంలోని అన్ని వర్గాల ప్రయోజనాలను పరిరక్షించడంలో కోడ్ యొక్క నిబద్ధతను నొక్కి చెబుతుంది. ప్రజల బహుముఖ స్వభావాన్ని గుర్తించడం ద్వారా చట్టం యొక్క రక్షిత పరిధికి వెలుపల ఏ సంఘం, తరగతి లేదా సమూహం ఉండకూడదని సెక్షన్ నిర్ధారిస్తుంది. ప్రతి వ్యక్తి వారి అనుబంధం లేదా గుర్తింపుతో సంబంధం లేకుండా విస్తృత ప్రజానికల్లో భాగమే అనే సూత్రాన్ని ఇది పునరుద్ఘాటిస్తుంది మరియు వారిని ప్రభావితం చేసే నేరాలు ఐపీసీ యొక్క శ్రద్ధ మరియు జోక్యానికి అర్హమైనవి. అటువంటి సూక్ష్మ నిర్వచనాల ద్వారా ఐపీసీ నేర న్యాయం యొక్క సమగ్ర మరియు సమగ్ర సాధనంగా దాని స్థానాన్ని సుస్థిరం చేస్తుంది. బాధ్యత మనకుంటే భవిష్యత్తు భావితరానికి బాగుంటుంది. सम्मानित सहकर्मियों और दोस्तों, भारत की आपराधिक न्याय प्रणाली की नींव एक महत्वपूर्ण दस्तावेज पर टिकी हुई है. 1860 का भारतीय दंड संहिता ब्रिटिश औपनिवेशिक युग के दौरान कल्पना की गई. यह व्यापक संहिता अपराधों की पहचान करती है और 511 अलग अलग धाराओं में दंड निर्धारित करती है. हिंसक अपराधों से लेकर आर्थिक धोखे आईपीसी भारत में कानून प्रवर्तन की एक व्यापक तस्वीर पेश करता है. जैसे जैसे हम इसकी बारीकियों को समझते हैं, सामाजिक सद्भाव को बनाए रखने में कोड का सार स्पष्ट हो जाता है. मेरे साथ जुड़े क्योंकि हम इस दुर्जेय कानूनी पाठ की जटिलताओं और भारत की कानूनी व्यवस्था में इसके केंद्रीय स्थान को उजागर करते हैं. आइए अब हम भारतीय दंड संहिता की विशिष्ट धाराओं की धारा 12 का अवलोकन करें. भारतीय दंड संहिता 1860 आईपीसी 1860 की धारा 12 परिभाषात्मक स्पष्टीकरणों की श्रृंखला को जारी रखती है जो संहिता के प्रारंभिक अध्याय का आधार बनती है. ये परिभाषाएं यद्यपि संक्षिप्त हैं, संहिता के आगामी प्रावधानों की सुसंगत व्याख्या और अनुप्रयोग सुनिश्चित करने के लिए महत्वपूर्ण हैं. आईपीसी की धारा 12 में कहा गया है, सार्वजनिक शब्द में जनता का कोई भी वर्ग या कोई समुदाय शामिल है. विस्तृत विवरण 1. सार्वजनिक शब्द की सर्वव्यापकता. संपूर्ण कानूनी ग्रंथों में और विशेष रूप से आईपीसी में सार्वजनिक शब्द का अक्सर सामना किया जाता है. चाहे सार्वजनिक व्यवस्था, सार्वजनिक शांति, सार्वजनिक शालीनता या किसी अन्य क्षेत्र के विरुद्ध अपराधों पर चर्चा हो, सार्वजनिक क्या है इसका विचार आवश्यक है. इसलिए धारा 12 इस मौलिक शब्द पर स्पष्टता प्रदान करना चाहती है. 2. सामूहिकता से परे. जबकि सार्वजनिक शब्द आम तौर पर किसी स्थान की सामान्य आबादी या सामूहिक नागरिकता के विचार को उद्घाटित करता है, धारा 12 इस समझ का विस्तार करती है. यह कहकर कि सार्वजनिक में जनता का कोई भी वर्ग या कोई समुदाय शामिल है, आईपीसी यह सुनिश्चित करता है कि व्यापक आबादी के उपसमूह, चाहे वे व्यवसाय, जातीयता, धर्म या किसी अन्य वर्गीकरण से अलग हों, इस शब्द के भीतर शामिल हैं. 3. विशिष्ट अपराधों के लिए निहितार्थ. आईपीसी में ऐसे कई अपराध हैं जो जनता की संलिप्तता या उस पर प्रभाव पर निर्भर करते हैं. उदाहरण के लिए गैरकानूनी सभा, दंगे या झगड़े जैसे अपराध इस विचार पर आधारित हैं कि वे सार्वजनिक शांति को प्रभावित करते हैं.
धारा 12 में दी गई परिभाषा के अनुसार भले ही कोई विशेष अपराध मुख्य रूप से व्यापक जनता के भीतर एक विशिष्ट समुदाय या वर्ग को प्रभावित करता हो, फिर भी यह ऐसे प्रावधानों के दायरे में आता है। 4. व्यापक सुरक्षा सुनिश्चित करना। एक समावेशी परिभाषा को अपनाकर धारा 12 यह सुनिश्चित करती है कि आईपीसी के तहत विशिष्ट समुदायों या वर्गों के भी अधिकार और कल्याण सुरक्षित हैं। यह इस वास्तविकता को स्वीकार करता है कि अपराध कभी कभी व्यापक जनता के भीतर विशेष समूहों को लक्षित कर सकते हैं, और ऐसे कृत्यों को केवल इसलिए दायित्व से नहीं बचना चाहिए क्योंकि वे पूरी आबादी को प्रभावित नहीं करते हैं। 5. सामाजिक विविधता को प्रतिबिंबित करना। भारत एक ऐसा राष्ट्र है जिसकी विशेषता अपार विविधता है। यह विविधता असंख्य तरीकों से प्रकट होती है, भाषाई और धार्मिक मतभेदों से लेकर विभिन्न व्यावसायिक समुदायों और सामाजिक वर्गों तक। धारा 12 यह सुनिश्चित करती है कि आईपीसी के प्रावधान इस विविधता के प्रति संवेदनशील हैं और उन अपराधों को संबोधित कर सकते हैं जो इस विशाल सामाजिक टेपेस्ट्री के किसी भी हिस्से को लक्षित या उत्पन्न हो सकते हैं। 6. सांप्रदायिक और सांप्रदायिक अपराधों का अंतर्विरोध। विविधतापूर्ण राष्ट्र में कभी कभी सांप्रदायिक तनाव या सांप्रदायिक विवाद उत्पन्न हो सकते हैं। धारा 12 की परिभाषा यह सुनिश्चित करती है कि ऐसे विवादों से उत्पन्न होने वाले अपराध, भले ही वे मुख्य रूप से विशिष्ट समुदायों को शामिल करते हों या उन्हें प्रभावित करते हों, उन्हें उसी गंभीरता के साथ माना जाता है जो व्यापक जनता को प्रभावित करते हैं। 7. मार्गदर्शक व्याख्या और अनुप्रयोग। कानूनी व्यवसायी, कानून प्रवर्तन एजेंसियां और न्यायपालिका आईपीसी के प्रावधानों की व्याख्या और लागू करते समय लगातार इन परिभाषा अनुभागों का उल्लेख करते हैं। सार्वजनिक शब्द पर स्पष्टता प्रदान करके धारा 12 यह सुनिश्चित करने में सहायता करती है कि संहिता के बाद के प्रावधान विभिन्न मामलों और संदर्भों में लगातार और निष्पक्ष रूप से लागू होते हैं। निष्कर्ष। आईपीसी की धारा 12 सार्वजनिक शब्द की व्याख्या में समाज के सभी वर्गों के हितों की रक्षा के लिए संहिता की प्रतिबद्धता को रेखांकित करती है। यह धारा जनता की बहुमुखी प्रकृति को पहचानकर यह सुनिश्चित करती है कि कोई भी समुदाय, वर्ग या समूह कानून के सुरक्षात्मक दायरे से बाहर न रहे। यह इस सिद्धांत को दोहराता है कि प्रत्येक व्यक्ति उनकी संबद्धता या पहचान की परवाह किए बिना व्यापक जनता का हिस्सा है और उन्हें प्रभावित करने वाले अपराध आईपीसी के ध्यान और हस्तक्षेप के योग्य हैं। ऐसी सूक्ष्म परिभाषाओं के माध्यम से आईपीसी आपराधिक न्याय के एक व्यापक और समावेशी साधन के रूप में अपनी स्थिति मजबूत करता है। यदि हम जिम्मेदार हैं, तो भविष्य आने वाली पीढ़ियों के लिए अच्छा होगा। Esteemed colleagues and friends, the foundation of India's criminal justice system rests on a pivotal document, the Indian Penal Code of 1860. Envisioned during the British colonial era, this extensive code identifies offences and designates punishments across 511 distinct sections. From violent crimes to economic deceptions, the IPC paints a comprehensive picture of law enforcement in India. As we navigate its nuances, the code's essence in preserving societal harmony becomes evident. Join me as we unravel the intricacies of this formidable legal text and its central place in India's legal narrative. Now let us have an overview of Section 12 of the specific sections of the Indian Penal Code. Section 12 of the Indian Penal Code, 1860, IPC 1860, continues the series of definitional clarifications that form the bedrock of the Code's preliminary chapter. These definitions, though concise,
are vital for ensuring consistent interpretation and application of the Code's subsequent provisions. IPC Section 12 states, the word public includes any class of the public or any community. Elaborated description. 1. The ubiquity of the term public. Throughout legal texts, and particularly in the IPC, the term public is frequently encountered. Whether discussing offences against public order, public peace, public decency, or any other domain, the idea of what constitutes public is essential. Hence, Section 12 seeks to provide clarity on this fundamental term. 2. Beyond the collective. While the term public typically evokes the idea of the general populace or the collective citizenry of a place, Section 12 expands this understanding. By stating that public includes any class of the public or any community, the IPC ensures that even subsets of the broader population, whether distinguished by occupation, ethnicity, religion, or any other classification, are encompassed within this term. 3. Implications for specific offences. There are numerous offences in the IPC that hinge on the involvement or impact on the public. For instance, offences like unlawful assembly, riots, or affray are predicated on the idea that they affect public peace. With the definition provided in Section 12, even if a particular offence predominantly impacts a specific community or class within the broader public, it still falls within the purview of such provisions. 4. Ensuring broader protection. By embracing an inclusive definition, Section 12 ensures that the rights and well-being of even specific communities or classes are protected under the IPC. It acknowledges the reality that offences might sometimes target particular groups within the broader public, and such acts should not escape liability simply because they don't affect the entire populace. 5. Reflecting societal diversity. India is a nation characterized by immense diversity. This diversity manifests in myriad ways, from linguistic and religious differences to varied occupational communities and social classes. Section 12 ensures that the IPC's provisions are sensitive to this diversity and can address offences that might target or arise from any segment of this vast societal tapestry. 6. The intersection with communal and sectarian offences. In a diverse nation, communal tensions or sectarian disputes can sometimes arise. Section 12's definition ensures that offences emerging from such disputes, even if they primarily involve or impact specific communities, are treated with the same seriousness as those affecting the broader public. 7. Guiding interpretation and application. Legal practitioners, law enforcement agencies, and the judiciary consistently refer back to these definitional sections when interpreting and applying the IPC's provisions. By providing clarity on the term public, Section 12 aids in ensuring that the Code's subsequent provisions are applied consistently and fairly across various cases and contexts. Conclusion. Section 12 of the IPC, in its elucidation of the term public, underscores the Code's commitment to safeguarding the interests of all segments of society. By recognizing the multifaceted nature of the public, the section ensures that no community, class, or group remains outside the protective ambit of the law. It reiterates the principle that every individual, regardless of their affiliation or identity, is part of the broader public, and offences affecting them merit the IPC's attention and intervention. Through such nuanced definitions, the IPC cements its position as a comprehensive and inclusive instrument of criminal justice. If we are responsible, the future will be good for the future generations.